పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మోడీ గారు అనేక సార్లు ఆ ప్రాంత వైజాగ్, విజయవాడకు, ఇతర ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధికి అందరూ కూడా చర్యలు, పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ చర్యలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వాలి. ఆ ప్రాంతం దెబ్బతినకుండా ఇంకా మరింత అభివృద్ధికి ఏ విధంగా అయితే పారిశ్రామిక సంస్థలు తెస్తున్నారో, ఏ విధంగా అయితే దాన్ని హబ్బుగా, పారిశ్రామిక హబ్బుగా, కంప్యూటర్ హబ్బుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అనేక ప్రాంతాలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాజకీయ కోణంలో చూడొద్దు. ప్రపంచం లోపల ఆయన విశ్వగురువుగా చూస్తున్నారు. ఆయన సందర్భం కాకపోయినా ఒకసారి నా అభిప్రాయాలు చెప్పాలి. ఆయనను చాలామంది బీసీ, ఓబీసీ అని చెప్పి చేశారు. ప్రపంచం లోపల రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేయాలని, రాజకీయాలలో స్వచ్ఛత కల్పించాలని, ఆయనకు ఇల్లు లేదు, ఊరు లేదు, సంసారం లేదు, ఆస్తి లేదు. ఓ గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రధాని మన దేశానికి రావడం అదృష్టం. ఆ కోణంలో చూసి అందరం భారతదేశాన్ని అగ్రదేశంగా, అభివృద్ధి చెందే దేశంగా కావడానికి పోరాడాలి తప్ప రాజకీయ కోణం ఇప్పటికే మనకు అగ్రదేశంగా రూపొందడానికి చాలా ఆలస్యమైంది. ఇంకా దీన్ని మనం రాజకీయ కోణంలో చూసి ప్రతివిమర్శలు చేసి డెవలప్మెంట్ కాదు. ఈ దేశంలో ఇంకా దాదాపు 50% ప్రజలు పేదరికంలో ఉన్నారు. మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుకు, విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఒకసారి స్వామి వివేకానందుడే ఆకలి లేని దేశంగా, అజ్ఞానం లేని దేశంగా భారతదేశాన్ని అగ్రదేశంగా రూపుదిద్దాలని కలలు కన్న అనేక మంది మహానుభావులు ఈ దేశంలో పిట్టి పెరిగారు. అట్లాంటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందేటటువంటి విధంగా రూపుదిద్దుకోవడానికి మనం పాటుపడాలి. ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాల్లో అవినీతి లేని రాజకీయాలుగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఇచ్చిన వాళ్ళను క్లీన్ ఇమేజ్, ఎలాంటి మరకలేని వాళ్ళను ముఖ్యమంత్రులుగా పెడుతూ ఎగ్జాంపుల్గా నిలిచారు. రాజకీయంగా కొంత ఎదురు సమస్యలు ఉన్నా, అనేక అవాంతరాలు ఎదురవుతున్నా రాజకీయాలను ప్రక్షాళన చేయాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.